హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆదిత్య ప్రభాకర్. ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్‌లో ఎవరికైనా ఒక ఎలక్ట్రిక్ కార్ ఉండి, వాళ్ళు ఒక 30,000-40,000 కిలోమీటర్ కనుక ఒక్క సంవత్సరంలో తిరిగిన వాళ్ళైతే, వాళ్ళని చూసి మీకు ఒక ఆలోచన వస్తుంది కదా! మనం కూడా ఎలక్ట్రిక్ కార్ కొనుక్కోవాలి. ఇవైతే ఈ 30,000-40,000 కిలోమీటర్లు మనం పెట్రోల్ కార్‌లో తిరిగిన డబ్బులు ఏవైతే ఒక 2,00,000, 2,50,000 ఖర్చు పెట్టామో, ఎలక్ట్రిక్ కార్‌లో తిరిగితే మనకంత ఖర్చు ఉండదు కదా! మనం ఆ డబ్బుల్ని సేవ్ చేసుకోవచ్చు కదా! అన్న ఆలోచన మీకొస్తుంది. ఒక నిజంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి సక్సెస్ కావాలంటే, ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో ఛార్జింగ్ గానీ, లేపోతే రేంజ్ గానీ, ఫీచర్స్ గానీ, ఇవన్నీ కాదు. అన్నిటికంటే ముఖ్యం మనకు కావాల్సింది ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు ఆ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితేనే మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ మనకి రోడ్డు పైన ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. మీ అందరికీ ఈ మధ్యన మీరు గమనించారా? మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ బాగా పెరిగిపోతున్నాయి మనకి మార్కెట్‌లో. మీరు చూస్తున్న టియాగో ఈవీ గానీ, కొత్తగా వస్తున్న పంచ్ ఈవీ గానీ, నెక్సాన్ ఈవీ గానీ, ఇలాంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. 10 కార్స్‌లో కనీసం ఒక 2 కార్స్ మీకు ఎలక్ట్రిక్ కార్స్ కనిపిస్తూ ఉంటాయి. సో, ఇవాళ మనం ఈ వీడియో ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. ఒక కంపెనీ ఉందండి మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి. ఆ కంపెనీ పేరు వోల్ట్రాన్. ఈ వోల్ట్రాన్ పైన మనం కూడా ఒక వీడియో చేశాము. ఒక 8 మంత్స్ బ్యాక్ అయితే నేను వీడియో చేశాను. మీరు చూడొచ్చు. యెస్. విజయవాడ, హైదరాబాద్ మధ్య సూపర్ ఫాస్ట్ కార్ ఛార్జింగ్ అని చెప్పి పెట్టాము. అంటే ఒక్కసారి మీరు హైదరాబాద్‌లో కనుక స్టార్ట్ అయితే, విజయవాడ వెళ్ళేలోపు మీ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ అయిపోతుందని భయమక్కర్లేదు. అలాంటిది 10 కార్స్ ఒకేసారి ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్‌లో మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇదివరకు సంవత్సరం క్రితం 10 మంది ఫ్రెండ్స్ కలిసి ఒక 10 ఎలక్ట్రిక్ కార్స్‌లో హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాలంటే ఒక కలలా ఉండేది. ఎందుకంటే ఈ 10 వెహికల్స్ ఒకేసారి ఆగితే ఎక్కడ సరిపడేంత ఛార్జింగ్ ఇన్ఫ్రా మనకి అప్పట్లో ఉండేది కాదు. కానీ ఇప్పుడు మొత్తం అంతా మారిపోయింది. ఎందుకంటే ఈ కంపెనీ వోల్ట్రాన్ అనే ఒక కంపెనీ అనమాట. ఈ కంపెనీ ఏం చేసిందంటే ఫస్ట్ మనకి సూర్యాపేటలో 7కి ఆపోజిట్‌లో 10 కార్స్‌కి సరిపడేలాగా ఛార్జింగ్ ఇన్ఫ్రా డెవలప్ చేసింది. అక్కడ ఒక ఎలక్ట్రిక్ బసెస్ కూడా ఛార్జింగ్ పెట్టుకునేలాగా, అంటే 2 ఎలక్ట్రిక్ బసెస్ ఛార్జింగ్ పెట్టుకునేలాగా కూడా అక్కడ ఛార్జర్స్‌ని డెవలప్ చేసింది. దాని తరువాత ఈ మనకి చూసుకుంటే కనుక వోల్ట్రాన్ విజయవాడ ఖలీల్బాయ్‌లో కూడా ఓపెన్ చేసింది. ఒకటి ఆలోచించండి, హైదరాబాద్‌లో మీ వెహికల్‌ని ఫుల్‌గా ఛార్జింగ్ పెట్టుకొని స్టార్ట్ అయితే ఒక 150 కిలోమీటర్లకి సూర్యాపేటలో మీరు మీ బ్యాటరీని ఫుల్ చేసుకోవచ్చు. అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అయితే మీ బ్యాటరీ ఫుల్ అయిపోతుంది. దాని తర్వాత ఇంకొక 150 కిలోమీటర్లు వస్తే మనం విజయవాడ వస్తాము. వోల్ట్రాన్ విజయవాడ ఖలీల్బాయ్‌లో మీరు ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. దాని తర్వాత వోల్ట్రాన్ రాజమండ్రి, రాజనగరంలో ఉంది. అక్కడ ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే మీరు డైరెక్ట్‌గా వైజాగ్ వెళ్ళిపోవచ్చు. అంటే ఇక్కడ పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్‌కి సమానంగా మీ ఎలక్ట్రిక్ వెహికల్‌ని చాలా ఈజీగా, చాలా ఎఫర్ట్‌లెస్‌గా మీ ఫ్యామిలీతో పాటు కూడా అంతే ధైర్యంగా మీరు వెళ్ళొచ్చు. సో, ఈ వీడియో అయితే మనకి వోల్ట్రాన్ రాజానగరం, రాజమండ్రి దగ్గర ఉన్న ఒక ఛార్జింగ్ ఇన్ఫ్రాని నేను ఎక్స్‌ప్లోర్ చేస్తున్న వీడియో అయితే ఉండబోతుంది. మీరు మన పాత వీడియోస్ కూడా చూడొచ్చు. ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది అసలు ఈ ఛార్జింగ్ ఇన్ఫ్రా మనకి ఎలా పనిచేస్తుంది ఏంటనేది. అలాంటిది ఇంకొక వీడియో కూడా పెట్టాను. ఇది కూడా చూడండి. విజయవాడ ఖలీల్బాయ్ రెస్టారెంట్‌లో మనకి హోటల్, అక్కడ కూడా మనం ఛార్జింగ్ ఎలా పెట్టుకోవాలి ఏంటో మొత్తం అంతా మనం డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసాము. అండ్ ఒక షార్ట్ కూడా ఉంది. సో, ఈ వీడియో కూడా మనకి ఎక్స్‌ప్లనేషన్ వీడియో కూడా ఉండబోతుంది. ఇక్కడ మనకి ఏ ఫీచర్లు ఉన్నాయి, వాళ్ళు ఎంత వసూలు చేస్తున్నారు, డీటెయిల్స్ అయితే పూర్తిగా ఉండబోతున్నాయి. సో, ఈ వీడియో కనుక మీకు ఇంట్రెస్టింగ్ అనిపించినట్లయితే దయచేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. అండ్ ఒకవేళ మీరు కనుక ఎలక్ట్రిక్ కార్ కొనుక్కొని ఈ వోల్ట్రాన్‌లో ఛార్జింగ్ పెట్టుకుంటున్న వాళ్ళైతే మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ చేయండి. అది ఎలక్ట్రిక్ కార్స్ వాడే వాళ్ళకి ఉపయోగపడొచ్చు. కరెక్ట్‌గా మనం రాజమండ్రి దాటి వైజాగ్ వెళ్తున్నప్పుడు జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ దాటిన తర్వాత ఆ జంక్షన్‌లో ఉంటుంది మనకి ఈ వోల్ట్రాన్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఇన్ఫ్రా అనేది. చాలా కార్స్ అనేవి పార్కింగ్ పెట్టినందుకు మనకు అవకాశం అయితే ఉంది. అక్కడ మీకు ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక హోటల్ కూడా రాబోతోంది. సో, ఇక్కడ మనం ఓపెన్ ప్లేస్లో చూసుకుంటే ఈ మినిమంగా ఒక 20 కార్స్ దాకా మనం పార్కింగ్ చేసుకోవచ్చు. ఇది కొత్తగా డెవలప్ చేసిన ఛార్జింగ్ పాయింట్. ఇక్కడ వర్క్స్ కూడా చాలా ఫాస్ట్‌గా జరుగుతున్నాయి. పక్కన హోటల్ కూడా మ్యాక్సిమం ఒక 1-2 మంత్స్‌లో రెడీ అయిపోతుంది. సో, ఈ కార్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్ అయిపోయింది. ఇటొచ్చి కొన్ని ఎమ్యూనిటీస్ మాత్రం చాలా ఫాస్ట్‌గా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ విషయానికి వస్తే ఇక్కడ మనకు ఒక టాటా నెక్సాన్ ఈవీ ఒకటి ఛార్జింగ్ అవుతోంది. అండ్ న్యూగో ఎలక్ట్రిక్ బసెస్ అనేవి మనకి విజయవాడ నుంచి వైజాగ్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఆ ఎలక్ట్రిక్ బసెస్ కూడా ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకునేందుకు ఛార్జింగ్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఛార్జింగ్ ఫెసిలిటీ 180 కిలోవాట్ దాకా సపోర్ట్ చేసే ఛార్జింగ్ ఫెసిలిటీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు ట్రాన్స్ఫార్మర్స్ కనిపిస్తున్నాయి కదా, అండ్ ఇక్కడ ఒకవేళ పవర్ కట్ అయితే మనకి జనరేటర్ కూడా ఉంది. ఎలక్ట్రిక్ వెహికల్
జనరేటర్తో ఛార్జింగ్ అంటే కొంచెం కామెడీ అనుకోవచ్చు. కానీ ఏంటంటే కస్టమర్స్కి ఇబ్బంది లేకుండా ఇక్కడ వోల్ట్రాన్ ఈ ఛార్జింగ్ ఇన్ఫ్రాని డెవలప్ చేసింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా న్యూగో ఛార్జర్స్ ఉన్నాయి. మనం ఆ న్యూగో ఛార్జర్స్ దాటి కొంచెం ముందుకు వెళ్తే ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి మీరు చూడొచ్చు. ఈ నెక్సాన్ కూడా మనకి కార్ ఛార్జింగ్ పెట్టుకుంటుంది. సో ఇక్కడ 60 కిలోవాట్ ఛార్జర్స్ని సపోర్ట్ చేస్తాయండి. అంటే ఈ టాటా నెక్సాన్ 60 కిలోవాట్ సపోర్ట్ అవుతుంది కాబట్టి 0 to 80% మనం 57 మినిట్స్లో దీన్ని ఫుల్ చేసుకోవచ్చు. అలాంటివి ఇక్కడ మనకి 2 గన్స్ ఉంటాయన్నమాట. పక్కన ఇంకో కార్ వస్తే ఈ 30 కిలోవాట్ ఈ నెక్సాన్ తీసుకుంటుంది అండ్ ఇంకొక కార్ కూడా మనకి 30 కిలోవాట్ తీసుకుంటుంది. టోటల్గా ఈ ఛార్జర్ బాక్స్ నుంచి మనకి 60 కిలోవాట్ తీసుకోవచ్చు. అండ్ అంటే మనం ఇక్కడ ఒకేసారి 8 కార్స్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ప్రెజెంట్ అయితే మనకి 3 ఛార్జర్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. అంటే 3x2 మనం 6 కార్స్ మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ మీ కార్ ఛార్జింగ్ పెట్టుకుంటున్నప్పుడు కూడా మీరు లంచ్ కానీ చేసేందుకు కూడా ఇక్కడ మీకు ఫెసిలిటీస్ అనేవి అందుబాటులో ఉంటాయి. అండ్ క్లీన్ వాష్రూమ్స్ కూడా మీకు ఉంటాయి. అండ్ ఒకవేళ మీరు లంచ్ టైం కాకపోయినా కూడా వచ్చి మీరు రిఫ్రెష్ అయ్యేందుకు ఒక ఏసీ రూమ్ కూడా ఉంటుంది. మినిమంగా ఒక 10 పీపుల్ అయితే ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. మీకు కావాల్సిన కూల్ డ్రింక్స్ కానీ ఎటువంటి రిఫ్రెష్మెంట్స్ కానీ మీరు తీసుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి ఇబ్బంది అయితే అక్కర్లేదు. మనం ఎండలో వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఇక్కడ మనతో పాటు టాటా నెక్సాన్ కస్టమర్ ఒక ఆయన ఉన్నారు. వోల్ట్రాన్లో ఛార్జింగ్ పెట్టుకుంటున్నారు. సార్, ఈ వోల్ట్రాన్లో ఛార్జింగ్ రాకముందు వచ్చిన తర్వాత మీకు అసలు తేడా ఏం కనిపించింది? తేడా అంటే మెయిన్ హాస్పిటాలిటీ బాగుంది. పాయింట్ నెంబర్ 1. ఇక్కడ యాప్ లేకుండా డైరెక్ట్గా వాళ్ళే ఛార్జ్ పెట్టేస్తున్నారు. ప్లస్ అయిపోగానే ఇంటిమేషన్ చేస్తున్నారు. సో ఇది కంఫర్ట్గా ఉంది. సో ఇలాగా అన్ని సర్వీస్ సెంటర్స్లోనూ ఇలా పెడితే అన్ని కంపెనీలు ఒక ఇనిషియేటివ్గా ముందుకు వస్తే చాలా బాగుంటుంది. అంటే మీది టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ అండి. తీసుకుని ఎన్ని రోజులు అయింది సార్? 9 months అవుతుంది సార్. 9 months అవుతుంది. 9 monthsలో మీరు ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు? అరౌండ్ 18,000. అంటే ఆల్మోస్ట్ ఒక 3 months పాటు వెహికల్ యూజ్ చేయలేదు. ఓకే. అంటే ఆల్మోస్ట్గా 6 monthsకి 9 monthsకి ఒక 18,000 కిలోమీటర్స్ తిరిగి ఉంటారు. సో ఈ 18,000 కిలోమీటర్స్లో ఛార్జింగ్ ఇన్ఫ్రా ప్రకారం మీరు ఏ హర్డిల్ ఫేస్ చేశారు? పాయింట్ నెంబర్ 1 చెప్పాలంటే ఇప్పుడు ప్రతి కంపెనీ వాళ్ళు ఎవరికి వాళ్ళు ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేస్తున్నారు. సో అక్కడ కొంతమంది నాలెడ్జ్ లేక ఈ ఛార్జింగ్ పిన్స్ సరిగ్గా లేవంటాము, ఈ యాప్ సరిగ్గా సర్వీస్ లేకపోవటము, అక్కడ పనిచేస్తుందా లేదా అనేది మనకి యాప్లో కూడా సరిగ్గా రావట్లా. సో అదొకటి ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుంటుంది. మీకు అది వోల్ట్రాన్లో ఎలా అది మీకు ఎలా డిఫరెన్స్ కనిపించింది సార్? వోల్ట్రాన్ అంటే రాగానే ఇక్కడ సర్వీస్ ఇస్తున్నారు, ఆ పర్సన్ ఉంటున్నారు. ఆ పర్సన్ డైరెక్ట్గా ప్లగ్ ఇన్ చేసేసి ఆటోమేటిక్గా వాళ్ళు ఛార్జ్ పెట్టేస్తున్నారు. మనం ఏ టైంకి ఆఫ్ చేయమంటే ఆఫ్ చేసేస్తున్నారు. డిపెండ్స్ అపాన్ కస్టమర్ యూసేజ్ ఏ పర్సంటేజ్గా ఆఫ్ చేయమంటే ఆఫ్ చేస్తున్నారు. ఓకే. అంటే మీకు పని చేస్తుందా పని చేయదా అని భయం అక్కర్లా, అవసరం డైరెక్ట్గా వచ్చి ఛార్జింగ్ పెట్టేసి హ్యాపీ, చాలా కంఫర్ట్గా ఉంది. పాత అంతా కంపేర్ చేస్తే వేరే సర్వీస్ సెంటర్స్తో. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? రాజమండ్రి టు విజయవాడ టు రాజమండ్రి. సో మీది విజయవాడ? ప్రాపర్ విజయవాడ. విజయవాడ నుంచి రాజమండ్రి అంటే మనకి ఆల్మోస్ట్ ఒక 160-170 కిలోమీటర్ ఉంటుంది. అంతే సార్, ఆల్మోస్ట్ 10 kilometers ప్లస్ ఆర్ మైనస్. ఓకే. అంటే మీరు ట్రావెల్ చేసిన దాన్ని బట్టి ఛార్జింగ్ ఇన్ఫ్రా మనకి ఎలా ఉంది? ఇలాంటి ఛార్జింగ్ పాయింట్స్ వస్తే బెటర్ అంటారా, లేకపోతే టాటాకి దీనికి మీరు ఏం తేడా గమనించారు? ఇంకొక మంచి విషయం ఏంటంటే ఇక్కడ వెళ్ళి సోలార్ పవర్ ప్లాంట్ డెవలప్ చేస్తున్నారు. సో అది ఫ్రెండ్స్, వీడియో అయితే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ వాడే వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. 4 guns ఆర్ 6 guns ఆర్ 7 guns అనేది పెట్టాలి.